వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. జీడిమెట్లలో జరిగిన దారుణమైన సంఘటన. 16 సంవత్సరాలు ఉన్న 10వ తరగతి బాలిక వాళ్ళ తల్లిని అతి కిరాతకంగా, అతి దారుణంగా ఒక సుత్తితో కొట్టి చంపేసింది. ఆమె బాయ్ ఫ్రెండ్, ఆ బాయ్ ఫ్రెండ్కి సంబంధించిన ఒక తమ్ముడు. ఇదంతా కూడా తన చెల్లి కళ్ళ ముందే జరిగింది. అయితే ఈ కేసు విషయంలో అనేక ఆరోపణలు బయటకు వస్తున్నాయి. అంజలి పద్ధతి మంచిది కాదని, ఆ కూతుర్ని సరిగ్గా పెంచలేదని, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా చాలా విషయాలు బయటకు రావడం జరిగాయి. 2 భర్తలు ఉన్నారు. మొదటి భర్త కుమార్తె ఇప్పుడు తేజస్విని ఎవరైతే హత్య చేసిందో ఆమె. ఇలా చాలా చాలా కోణాల్లో కూడా ఈ విషయం గురించి ఆలోచిస్తుంటే తల్లి దగ్గర నుంచి కూడా కొన్ని తప్పులు ఉన్నట్టుగా కూడా నాకు అనిపిస్తుంది. పూర్తి విషయాలని కూడా మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి మేడం అసలు దీనిపైన? ఇట్లాంటి మీరు చాలా చూసారు ఇంతకు ముందు కూడా, ఇలా బాలికలు ఇది అవ్వడం కానీ, వాళ్ళ ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం కానీ ఫస్ట్ టైం అసలు ఒక చిన్న వయసులో ఉన్న ఆ అమ్మాయి సొంత తల్లినే హత్య చేసింది, కనీసం కనికరం లేకుండా. దీనిపైన మీ రియాక్షన్ ఏంటి అసలు? ఒకటండి, అంత చిన్న పాప దగ్గర నుంచి అసలు కనికరం అనే మాట మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసలు అమ్మాయికి ఏంటి తెలుసు? ఏం తెలీదు. తెలుసు అనుకుంటుంది, తెలుసు అనుకునేలా సెల్ ఫోన్ చేసింది, తెలుసు అనుకునేలా ప్రవర్తించింది, తెలుసు అనుకునేలా వాళ్ళ అమ్మ కూడా మాట్లాడింది. తెలుసు అనే ఆ అమ్మాయి 7వ తరగతిలోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. తెలుసు అనే స్కూల్కి ఫోన్ పట్టుకెళ్ళింది. నాకు చాలా తెలుసు, నేను చాలా పెద్దదాన్నే అయిపోయాను అనుకునే ఒక ఇల్యూజన్లోనే ఇన్స్టాగ్రామ్లో ఒక ఫ్రెండ్ పరిచయం చేసుకుంది. ఆ ఫ్రెండ్తో కబుర్లు చెప్పింది, కబుర్లు విన్నది, కబుర్లు చెప్పింది, ఒక అటెన్షన్ ఇచ్చింది, ఒక అటెన్షన్ తీసుకుంది. ఆ తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ పోలీసులు తీసుకొచ్చారు, ఇంటికి పంపించారు. మరి ఇంటికి వచ్చిన తర్వాత తల్లి ఏం మాట్లాడుతుంది? నీకేం తెలియదమ్మా, ఇప్పుడే కాదు ఈ ప్రేమ పెళ్ళి ఇవన్నీ, నువ్వు చదువుకున్న తర్వాత నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డాక పెళ్ళి అని చెప్తుంది. కానీ ఈ అమ్మాయి నాకు తెలుసు అనుకుని వెళ్ళిపోయింది ఇంట్లోంచి. వాడు కూడా నాకు చాలా తెలుసు అనుకున్నాడు. తెలుసు అనుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. పోలీసులు వచ్చి అడిగారు, నువ్వు ఇలా పెట్టుకుంటానికి కుదరదు అబ్బాయి, నీ వయసు 19, ఆ అమ్మాయి వయసు 16, నువ్వు మేజర్వి, మేజర్ అయినంత మాత్రాన పెళ్లి వయసు రాదు మగపిల్లలకి. పెళ్లి వయసు రావాలంటే 21 రావాలి. ఈమె మేజర్ అవ్వలేదు, పెళ్లి వయసు రాలేదు ఈమెకి అని చెప్పి, మీరు చాలా తెలుసు అనుకుంటున్నారు, మీకేమీ తెలీదు, నోరు మూసుకుని కూర్చోండి అని చెప్పి ఎవరింట్లో వాళ్ళని పంపించారు. అలా పంపించిన వెనకాల పోలీసులు యొక్క అదే ఉంది కదా. పోలీసులు కూడా మాకు చాలా తెలుసు, మేము చాలా పరిష్కారం చేసేసాం అనుకుని ఎవరింటికి వాళ్ళని పంపించేసి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వాళ్ళ అమ్మ కూడా నాకు చాలా తెలుసు అనుకుంది. శివ వాళ్ళ అమ్మ అనుకుంది. కానీ శివ వాళ్ళ అమ్మ మానసిక పరిస్థితి సరిగా లేదు. ఆమె ఎర్రగడ్డ హాస్పిటల్లో కూడా మానసిక చికిత్స తీసుకుంది అని చెప్పి వాళ్ళ భర్త చెప్తున్నాడు. ఆమె మాట్లాడే మాటలు అట్లాగే ఉన్నాయి. ఎంత చదువుకోని వాళ్ళైనా ఒక మీడియా వాళ్ళ ముందు చంపడం కరెక్ట్ అని చెప్తారా? ఆ మాట్లాడిన మాటలు చూస్తుంటే ఎవరో ధైర్యం చెప్పిన పర్లేదులే, బెయిల్ తీసుకుని బయటకు తీసుకురావచ్చులే అనే ధైర్యం చెప్పిన మాటలే మీడియా ముందు చెప్పినట్టు. అదే మరి నేననేది, ఆమె కూడా నాకు చాలా తెలుసు అనుకునే మాట్లాడింది. వీళ్ళ అమ్మ కూడా, అంజలి కూడా నాకు చాలా తెలుసు అనుకునే స్కూల్కి వెళ్ళి హెడ్ మాస్టర్ తోటి తగాదా అడిగింది. ఏది, మా అమ్మాయి ఫోన్ తీసుకొస్తుంటే మీరేం చేస్తున్నారు అని. అంటే ఇంతమంది మాకు తెలుసు అనుకునే వాళ్ళ మధ్యలో ఇంత వ్యవహారం జరిగింది. మరి వీళ్ళందరికంటే చిన్నది కదా ఎవరు? ఈ పాప, 16 ఏళ్ళ పాప. ఈ పాపకి, ఈ పైన ఉన్న వాళ్ళందరికీ లేని కనికరం ఈ పాపకే ఎందుకు ఉండాలి? పోలీసులు ఆలోచించలేకపోయారా? ఈ పరిస్థితుల్లో అసలు పోక్సో కేసు పెట్టాలి, అతను రిమాండ్కి పంపించాలి ఆ కుర్రాడిని అని. పోక్సో కేసు రిమాండ్కి పంపించేసి మేజిస్ట్రేట్ ముందు సరెండర్ చెయ్యాలి, రిమాండ్కి పంపించాలి, 60 రోజుల లోపల ఛార్జ్షీట్ వేయాలి. ఇట్లాంటివన్నీ వాళ్ళకి తెలియదు ఆ పోలీసులకి. మరి ఏం తెలుసు అనుకుని ఫోను ట్రాకింగ్లో పెట్టి ఎక్కడున్నారో వెళ్ళి పట్టుకొచ్చారు. అందుకని ఇక్కడ ఎవ్వరూ బాధ్యతగా లేరండి. ఈ పిల్లలు ఇలా చేశారు అనుకుంటున్నాం, కానీ ఈ చుట్టూ ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఎవరు బాధ్యతగా ఉన్నారు చెప్పండి? అంటే ఇప్పుడు ఆమె చేసిన తప్పుతో పాటు వీళ్ళ తప్పులు కూడా ఉన్నాయంటున్నారు. అందరివి ఉన్నాయి.
ఆ అమ్మాయి కర్కశంగా కనికరం లేకుండా తల్లిని చంపింది. అక్కడ ఆ అమ్మాయికి తల్లి కనిపించట్లా, తల్లి మాధుర్యం కనిపించట్లా, ప్రేమ కనిపించట్లా. ఆ అమ్మాయి కనిపిస్తుందంతా ఏంటి, రంగురంగుల ప్రపంచం. శివాతో ఉండే జీవితం కనిపించింది ఆ అమ్మాయికి. ఆ శివాతో ఉండే జీవితాన్ని దూరం చేస్తున్న దుర్మార్గురాల్లాగా కనిపించింది తల్లి. మొదటి నుంచి అంతే. నా తండ్రిని ఏం చేసిందో అనే ఒక అనుమానం పడింది ఆ అమ్మాయి మనసులో. నా తండ్రి ఎందుకు చచ్చిపోయాడు, మళ్ళీ ఇంకొక అతను పెళ్లి చేసుకుంది, అతనితో బిడ్డను కంది, వాళ్ళు ముగ్గురు ఒక కుటుంబంలాగా అనిపిస్తున్నారు. ఈమె నేను ఏకాకిని అనుకుంటుంది. మానసికంగా చాలా ఒంటరి ఆ అమ్మాయి. అందుకే ఆ ఒంటరి కాబట్టే ఆ సందర్భంలో ఈ ఫోన్ గనక లేకపోయిండున్నట్లయితే ఎక్కువ స్నేహితులతో ఉండి చదువులో అయినా పడి ఉండేది ఆ పిల్ల. ఇప్పుడు సెల్ ఫోను ఒక ఆప్షన్ అండి. అసలు ఆ ఏజ్ లో ఫోన్ ఇవ్వడమే అవును, చాలా పెద్ద మిస్టేక్. ఫోన్ ఇవ్వడం 100% మిస్టేక్. చాలా మంది తల్లిదండ్రులు చేస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులు 10th చేస్తున్నారు. క్లాస్ ఇంకా పూర్తి కూడా 10th క్లాస్ ఫోన్ ఇచ్చారు. ఇప్పుడు పోయిన సంవత్సరమే వాళ్ళ అమ్మ హెడ్ మాస్టర్తో తగాదా పెట్టుకుంది అని అంటే వెళ్ళి ఎప్పటి నుంచో ఫోన్ వాడుతున్నట్లే కదా ఈ పిల్ల. అవును. ఇప్పుడు ఆ పిల్లకి 16 ఏళ్ళు. 16 ఏళ్ల క్రితమే వాళ్ళ ఇంట్లో సెల్ ఫోన్ వచ్చి ఉండాలి, లేదు ఆ పిల్ల పుట్టిన తర్వాత ఒక 2-3 ఏళ్ళకి వచ్చి ఉండాలి. అంటే ఆమె జీవితం ప్రపంచం చూడటం మొదలెట్టిన దగ్గర నుంచి సెల్ ఫోన్ చూసింది. అది చాలా అవసరం అనుకుంది. ఇప్పుడు మనము పుస్తకంలో రాసేటప్పుడు పెన్ను ఎంత అవసరం అనుకుంటున్నామో ఆమె ఫోన్ కూడా అంతే అవసరం అనుకుని నమ్ముతుంది. అందుకే ఫోన్ వదలలేకపోయింది. కాదు మేడం, ఇప్పుడు తల్లి ఇంత ఇది చేసినప్పుడు, పోలీసులకు చెప్పి కంప్లైంట్ ఇవన్నీ కూడా చేసినప్పుడు, మరి దొరికిన తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత కదా ఇప్పుడు హత్య చేసిన వాళ్ళు, దొరికిన తర్వాత ఈ తల్లి బిడ్డతో కలిసి ఎందుకు యాక్షన్ తీసుకోలేదంటారు? ఒకవేళ బిడ్డ చిన్నదైనా తల్లి పోలీసులు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది కదా. తీసుకోవాలి. ఇప్పుడు మైనర్ అయిన అమ్మాయిని తీసుకెళ్లిపోయి తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు మీరే అంటున్నారు ఫోక్సో యాక్ట్ కింద అతని పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయొచ్చని. ఆ రకంగా ఈ తల్లి కూడా ఎందుకు పోలీసులను అడగాల? పోలీసులు ఎందుకు ఇచ్చేలైపోయింది అంటున్నా. ఏమండి, ఎంత తలకిందుల ప్రపంచంలో ఉన్నారు మీరు తేజ. అసలు ప్రజలు పోలీసులకు చెప్పటం ఏంటండి? అంటే మనం అడిగితేనే కేసులు కడతారా వాళ్ళు? మనం అడిగితేనే సెక్షన్లు పెడతారా? ఆ కాడికి వాళ్ళు చదువుకోవటం ఎందుకు, వాళ్ళు ఎగ్జాములు రాయటం దేనికి, ఉద్యోగాలు ఎందుకు, వాళ్ళకి జీతాలు ఎందుకు? జరిగిన నేరం ఏంటి, ఈ నేరానికి ఏ ఏ సెక్షన్ పెట్టాలి, ఆ సెక్షన్కి ఎన్ని సంవత్సరాలు శిక్ష ఉంటుంది, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేది 7 సంవత్సరాల లోపు ఏదైనా నేరం చేస్తే వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. 7 సంవత్సరాలు పైబడిన నేరం అయితేనే రిమాండ్కి పంపిస్తారు. ఇప్పుడు ఈ అబ్బాయి చేసింది 7 సంవత్సరాలు పైబడిన పోక్సో యాక్ట్ కదా ఇది. మరి ఎందుకు వీళ్ళు రిమాండ్కి పంపించలేదు? చేసింది ఆమె ఎందుకు చెప్పాలి? లేకపోతే పోలీసులు ఏమైనా ఈమె బ్రతిమలాడింది అనుకోవచ్చా? ఎవరు? ఈ తల్లి దయచేసి ఇలా మీరు గీసులు అంటే మళ్ళీ నా కూతురు మా పరువు పోతుందని. బ్రతిమలాడినా కుదరదండి. ఇప్పుడు మా అబ్బాయి హత్య చేశాడు అనుకుందాం, హత్య చేశాడు కదా, జీవితం ఏమైపోద్దండి, జైలుకి వెళ్తే ఏమైపోతాడు అని చెప్పి నేను అడిగితే వాళ్ళు వదిలేయాలా? వాళ్ళ పోలీసులు ఎట్లా అనిపించుకుంటారండి? ఆమె కాదు అడగాల్సింది, పోలీసులకే ఉండాలి. పోలీసులదే ఈ నిర్లక్ష్యం మొత్తం, ఈ ప్రాణం పోవటం, ఈ మొత్తం జరగడానికి పోలీసులు కారణం కాకపోవచ్చు. ఈ మొత్తం జరగడం వెనక వాళ్ళ అమ్మ పాత్ర కూడా కొంత ఉండొచ్చు. తెలిసి తెలియనితనమో అజాగ్రత్త ఇంకోటో ఉండొచ్చు. సెల్ ఫోన్ కూడా ఒక పాత్ర పోషించవచ్చు. కానీ ఈ ప్రాణం పోవటానికి మటుకు పోలీసులే కారణం, వాళ్ళ నిర్లక్ష్యమే. అదే అటు సైడ్ ఆ అమ్మాయి తరఫున గనక బాగా డబ్బులున్న వాళ్ళు అయ్యి ఉంటే కోర్టు సినిమాలో లాగా వీళ్ళు పోక్సో యాక్ట్ పెట్టుకోకుండా ఇంటికి పంపిస్తారా? అవును. అంటే మీరు చెప్పేది జనాలకి అర్థమయ్యేటట్టు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు మీరేమంటున్నారంటే, మేడం ఏమంటున్నారంటే, ఎప్పుడైతే ఇష్యూ జరిగినప్పుడు ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి శివాని గనక అరెస్ట్ చేసి ఉంటే శివ హెల్ప్ తీసుకుని తన తల్లిని చంపుకునేది కాదు. ఒకవేళ శివ అరెస్ట్ అయితే మాత్రం చంపేంత ధైర్యం లేదు. ఇప్పుడు శివ బయట ఉండబట్టే శివతో కలిసి ప్లాన్ చేసి చంపింది. సో కాబట్టి పోలీసుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ రోజు చనిపోయింది అనేది మీరు చెప్తున్నారు. 100% రైట్. ఇది మనం లాజికల్ గా ఆలోచిస్తే, ఇప్పుడు పోలీసులు ఇప్పుడు నన్ను అతను తీసుకెళ్లడము తప్పు
అది చట్టం రీత్యా తప్పు నేరం అవుతుంది అనే సంగతి ఆ అమ్మాయికి ఈ క్షణం వరకు అర్థం కావట్లే. అది అది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? అవగాహన ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? పోలీసులది. కూర్చోబెట్టి చెప్పాలి. నీకు 16 ఏళ్ళు, నువ్వు మైనర్వి, నిన్ను తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఆమె అమ్మాయి ఏమన్నా సావిత్రిలాగా సత్యవంతుడి ప్రాణం కోసం ఎముడితో పోరాటం ఏమైనా చేసిందా ఆ పిల్ల? చేయలేదుగా. నా శివాని ఎట్లా అరెస్ట్ చేస్తారు, నా శివాని ఎట్లా అరెస్ట్ చేస్తారని ఏమన్నా అడిగిందా వీళ్ళని? అడగలేదు కదా. 100% పోలీసులు నిర్లక్ష్యమే ఇక్కడ. వాళ్ళు హై ప్రొఫైల్ కేసుల మీద, సినిమా వాళ్ళ కేసుల మీద, రియల్ ఎస్టేట్ వాళ్ళ కేసుల మీద పెట్టే శ్రద్ధ సామాన్యుల మీద పెట్టట్లేదు. వీళ్ళ కోసం ఎవరు అడుగుతారు, వీళ్ళ గురించి ఎవరు అడుగుతారు అని. ఇవాళ అంజలి చనిపోయింది. ఏంటి అంజలి? నిన్నటిదాకా ఒక సాంస్కృతిక కళాకారిణి. ఆమెకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఆమెకి ఏమైనా గొప్ప గొప్ప చుట్టాలు ఉన్నారా? ఆమె ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పరిస్థితి ఉందా? అసలు ఆమె లేదు. ఆమెకు ఒక భర్త ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడా? ఒక బ్రదరో లేకపోతే ఒక కుటుంబం ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పరిస్థితి ఉందా? 100% నేను చెప్పగలను. ఇది పోలీసుల వైఫల్యం, నిర్లక్ష్యం అంతే. ఖచ్చితంగా మేడం. ఎందుకంటే నేను గ్రౌండ్ రిపోర్ట్కి ఆ ఏరియాకి వెళ్తున్నప్పుడు మేము ఎక్కడైతే అదంతా కూడా జరిగిందో, హత్య చేయబడిందో అంజలి, దానికి అక్కడికి సంబంధించిన ఆ కత్తి కానీ, అలాగే ఆ సుత్తి ఏదైతే సుత్తితో కొట్టేశారని చెప్తున్నారు అది కానీ, అవేమి కూడా పోలీసులు కలెక్ట్ ఇంకా అక్కడ అలానే ఉన్నాయి. సో పూర్తిగా ఇందులో కూడా పోలీసుల యొక్క నిర్లక్ష్యం కనిపిస్తుంది అనేది అయితే మాత్రం. అసలు ఈ కేసు సాల్వ్ చేయాలని వాళ్ళకి లేదండి. చాలా మెకానికల్ గా చేస్తారు చూడండి. అసలు మొన్న ప్రెస్ మీట్ లో వాళ్ళ పోలీసుల మొహాలు చూస్తేనే అర్థమైపోతుంది వాళ్ళు ఎంత మెకానికల్ గా ఉన్నారో, ఎంత బాధ్యత లేనట్లు నిర్లక్ష్యంగా చెప్తున్నారో. ఆమెకి 2 భర్తలు అనే సంగతి అది ఒక పెద్ద విషయమా? ఆమె బాధితురాలు చనిపోయింది. బాధితురాల్ని చేయడం. అలాగే ఇప్పుడు ఈ పిల్ల 16 ఏళ్ల పిల్ల బాధితురాలు. నన్ను అడిగితే ఈ బాధితురాల్ని ఇప్పుడు ఇలా అంటే చాలా మందికి కోపం వస్తుంది. కానీ ఈ పిల్ల ఇలా తయారవడం వెనకమాల రీజన్స్ గురించి ఆలోచించకపోవటము, అంత చిన్నపిల్ల ఇన్స్టాగ్రామ్లో ఒక స్నేహితుడిని ఎత్తుక్కోవడము, ఆ స్నేహితుడు ఈమెని ఇన్ఫ్లుయెన్స్ చేయటము, ఈమె స్నేహితుడిని ఇన్ఫ్లుయెన్స్ చేయటము, వీళ్ళిద్దరూ కలిసి చంపటము, ఇదంతా చూసిన తర్వాత ఈమె అంజలిని బాధ్యురాలను చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా అంజలి చంపింది, అంజలి ఒక్కటే చంపలేదు, ముగ్గురు కలిసి చంపారు. తేజస్వినితో పాటు ముగ్గురు కలిసి అంజలిని చంపారు. ముగ్గురు కలిసి చేశారు ఇది. ఈ అమ్మాయిని ఒక్కదాన్ని అనాల్సిన అవసరం ఏంటి? అంటే నేను ఈ పిల్లకి ఏమీ తప్పు లేదని నేను అనట్లేదు. కానీ నేరస్తులు పుట్టుకతో నేరస్తులు ఎవరు? మన సమాజంలో ఉన్న చుట్టూ ఉన్న పరిస్థితులు వీళ్ళు నేరస్తుల్ని చేస్తున్నారు. ఇన్ని ఉండగా వీళ్ళందరూ కలిసి చెయ్యగా, వీళ్ళందరూ కలిసి జరుగుతూ ఉంటే అసలు పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడమే నాకు నవ్వు వస్తుంది. ఇంత విషాదంలో కూడా ఎట్లా ఇంత నిర్లక్ష్యంగా ఉంటారు? ఒకటే, మళ్ళీ పోలీసుల గురించి పద్దాక మాట్లాడుకోక్కర్లేదు. వాళ్ళకి దీని గురించి ఏమి శిక్ష పడుతుంది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోలీసులు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అసలు పోలీసుల్ని ఎవరు డిమాండ్ చేస్తున్నారు చెప్పండి? మీడియా దగ్గర నుంచి అందరూ పోలీసుల గురించి ఎవరు మాట్లాడట్లా. ఎంతసేపు 16 ఏళ్ళ పిల్ల, లేదంటే అంజలి, లేదంటే శివ వాళ్ళ అమ్మ, లేదంటే శివ. వీళ్ళేనా నేరస్తులు? మీరు గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు కూడా ఎవరింట్లో అయితే అద్దెకుందో వాళ్ళు ఆమె గురించి మంచిగా ఎందుకు చెప్తారు? పైగా వాళ్ళ ఇంట్లో అద్దెకున్నప్పుడు అంజలి కోసం మనుషులు ఎక్కువ వస్తారు. అంటే ఏదన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఏదైనా చిన్న పంచాయతీ చేయాలన్నా, ఏదన్నా మంచైనా చెడైనా ఆవిడ ఏం ఆలోచిస్తుంటుంది? నేను ఇంటికి ఓనర్ని, నా గురించి ఎవరూ రారు, నా ఇంట్లో అద్దెకుండే దానికోసం వస్తున్నారు అనే ఫీలింగ్, ఒక జలసీ పనిచేసి ఉండదంటారా? ఖచ్చితంగా పనిచేస్తుంది. ఈమె చక్కగా మేకప్ వేసుకుంటుంది, కళాకారిణి కాబట్టి మంచిగా ట్రెండీగా చీరలు కట్టుకుంటుంది. ఇక్కడ జలసీస్ పనిచేస్తాయి. జంక్ జ్యువెలరీ పెట్టుకుంటుంది. ఈ పిల్లకు కూడా అదే అలవాటు అయింది.
వీళ్ళు ఒక ఉండటానికి ఇల్లు లేదు, సరైన ఆర్థిక భరోసా లేదు, ఏమీ లేదు. ఏదో ఒక చిన్న ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే జీతం తప్పితే ఆధారం లేదు, భర్త లేడు, అలాగే మిగతా కుటుంబ సభ్యులు సహాయం చేయగలిగే వాళ్ళు ఎవరూ లేరు. అలాంటి పరిస్థితిలో ఈ అమ్మాయి ఈ కుటుంబాన్ని నెట్టుకుని వచ్చి 2 పిల్లల్ని పెంచుకుంటా, 2 భర్తలు చనిపోతే పెంచుకుంటా వస్తుంది. చాలా మందికి ఉంటుంది ఆ జలసి ఉంటుంది. ఆమె కట్టుబట్టుకు దగ్గర నుంచి, ఆమె నడవడికి దగ్గర నుంచి ఉన్నవి లేనివి మాట్లాడుకుంటారు. అదే ఈమె ఎలా సంపాదిస్తుంది, ఏం చేసి సంపాదిస్తుంది అనేది రకరకాలు మాట్లాడతారు. అందుకని ఏంటంటే వీళ్ళందరి మాటల కంటే కూడా మనం ఆలోచించవలసింది ఈ ఫోను ప్రభావంతో, ఈ ఫోన్లో ఆన్లైన్ కొనుగోళ్ళు కోసం ఎంత వెచ్చిస్తున్నారు, చిన్న చిన్న పొదుపులు చేయడం కూడా మానేసి ఎంత ఖర్చు పెడుతున్నారు. దిగువ స్థాయి ఆర్థిక పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా అనేది మనకి ఇక్కడ తేటతెల్లం అవుతుంది. ఒక కల్చర్, నియో కల్చర్ ఎందుకు వీళ్ళు ఇట్లా అడాప్ట్ చేసుకున్నారు, ఆ నియో కల్చర్లో భాగమే ఈ ఫోన్ కూడా. ఆన్లైన్లో ట్రెండీ చీరలు కొనుక్కోవడము, బర్త్డేలు చేసుకోవడము, బర్త్డే కేకులు కట్ చేసుకోవడము, అవి ఫోటోలు తీయడము, అవి అప్లోడ్ చేయడము, ఫోన్లో స్టేటస్లు పెట్టుకోవడము, ఇవన్నీ ఎంతవరకు అవసరం జీవితాలకి? ఇవాళ వీళ్ళున్న ఆర్థిక పరిస్థితి కావచ్చు, వీళ్ళున్న సామాజిక పరిస్థితి కావచ్చు, వీళ్ళు జీవితాలను నిర్మించుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా వీళ్ళు నిలదొక్కుకోలే జీవితాల్లో నిలదొక్కునే పరిస్థితి వీళ్ళది. ఈ నిలదొక్కునే మనుషులు ఆల్రెడీ నిలదొక్కుని ఆర్థికంగా బాగున్న వాళ్ళు చేసే పనులు వీళ్ళు చేస్తున్నారు అంటే వీళ్ళ ఫోకస్ ఎక్కడ ఉండాలి? చదువు మీదో, చేసే పని మీదో, భవిష్యత్తు నిర్మించుకునే దాని మీదో ఫోకస్ ఉండాలి. కానీ వీళ్ళ ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది? ఫోన్ చుట్టూ వీళ్ళ ఫోకస్ ఉంది. అవును. ఆ స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్లో చదువుకోవాలి, ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకోవాలి, ఆడుకోవాలి, పాడుకోవాలి, స్నేహాలు చేసుకోవాలి. అలాంటి పిల్లలు ఫోన్లు పట్టుకుని కూర్చుని ఒక వ్యక్తిగత ప్రపంచంలోకి కూరుకుపోతున్నారు, ఊహాలోకాల్లో విహరిస్తున్నారు అంటే ఎవరిది తప్పు? ఖచ్చితంగా పేరెంట్స్దే తప్పు అని చెప్పాలి. ఖచ్చితంగా పేరెంట్స్ ఒక్కటే కాదు, ప్రభుత్వాలది కూడా తప్పు. ప్రభుత్వాలకు అసలు నియంత్రణ ఏది? అసలు ఇక్కడ చెయ్యాలా లేదా? ఒక నియంత్రణ ఉండాలా లేదా? ఇప్పుడు కొన్ని దేశాలు, ఫ్రాన్స్ లాంటి దేశాలు సెల్ ఫోన్ని 16 సంవత్సరాల లోపు వాళ్ళు వాడటానికి వీల్లేదు అని ఒక నిషేధం పెట్టారండి. అయితే అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే 16 ఏళ్ల లోపు వీళ్ళు కొంచెం చదువు మీదో, ఆటల మీదో, లేకపోతే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లోనో వీళ్ళు బిజీ అయిపోతారు. అప్పటికి ఒక అభిరుచి, చదువు ఒక ఫైనల్ ఇంట్రెస్ట్ గాను, లేకపోతే ఆటలు ఒక ఇంట్రెస్ట్ గాను, ఫైన్ ఆర్ట్స్ ఒక ఇంట్రెస్ట్ గాను మారిపోతారు. అప్పుడు వీళ్ళని సెల్ ఫోన్ ఏమీ చేయలేదు, రైట్? కానీ వీళ్ళకి చిన్నప్పుడే ఫోన్ ఇచ్చేసేస్తే ఈ ఫోనే ప్రపంచం అయిపోయి మిగతా అన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. లేకపోతే ఎవరైనా ఊహిస్తారండి 16 సంవత్సరాల లోపు అమ్మాయి అంటే 15 సంవత్సరాలకే ఇన్స్టాగ్రాము, ఆ ఇన్స్టాగ్రామ్లో ఒక ఫ్రెండ్ అవ్వడము, ఆ ఫ్రెండ్ తోటే జీవితాంతం ఉండాలనుకోవటం, జస్ట్ పరిచయంగా ఏదో సినిమాకి వెళ్ళి రావడమో లేదా పార్క్కి వెళ్ళి రావటమో కాదు, అతనితోనే ఉండిపోయేంత. సినిమాలు ఏం చూపిస్తున్నాయి? ఇదే కదా. సీరియల్స్ ఏం చూపిస్తున్నాయి? ఓటీటీలు ఏం చూపిస్తున్నాయి? అన్నీ వివాహేతర సంబంధాలు, అనైతిక సంబంధాలు, అనైతికమైన పనులు, బ్లడ్, మితిమీరిన సెక్స్, ఇవే కదా చూపిస్తున్నారు. మరి ఇవి పిల్లలు కూడా చూస్తున్నారు. చూసిన పిల్లలు వాళ్ళ వయసుకి మించి వాళ్ళు ఎక్స్పోజ్ అయితే వాళ్ళు ఆరిందల్లాగాను, ఊహా ప్రపంచాల్లో విహరించే వాళ్ళలాగాను ఒక ఇల్యూజనరీ వరల్డ్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అసలు వాళ్ళు పుస్తకాలు పట్టుకునే ఇది ఎక్కడ ఉందండి? కూర్చోవాలి ఫస్ట్. ఫోన్ పట్టుకుని అయితే ఎన్ని గంటలన్నా కూర్చుంటారు, పుస్తకం పట్టుకుని కూర్చుంటున్నారా? ఇన్ని ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు కొన్ని స్కూల్స్ కూడా ఈ ఫోన్స్ కూడా అలవాటు చేసేసాయి. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అని కరోనా టైంలో వచ్చిందండి దరిద్రము. కరోనా అయిపోయిన వెంటనే ఆపేసి ఉండాల్సింది. లేదు అంటే అసలు కరోనాలో 1 సంవత్సరం పాటు చదువుకోకపోతే ఏం కొంపలు అంటుకుంటాయండి?
1 సంవత్సరం చదువుకోకపోతే ఏమవుతుంది? ఇంట్లో ఉన్న పుస్తకాలు ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు, ఉమ్, ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు. నేను పదే పదే ఎవరికి ఒక అందమైన బాల్యం ఉండట్లేదండి. ఇప్పుడు గట్టిగా చెప్పాలంటే మా చిన్నప్పుడు మేము పలానా ఆటలు ఆడుకున్నామని చెప్పడానికి మాకు మా ఆటలున్నాయి. ఉమ్, ఇప్పుడు ఈ ఫోన్‌కి ఎక్స్‌పోజ్ అయిన వాళ్ళకి ఏమున్నాయి చెప్పండి? మరీ ముఖ్యంగా ఒక 5, 6 సంవత్సరాల నుంచి మరీ భయంకరమైన మార్పొచ్చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లొచ్చేసి. ఉమ్, అన్ని ఫోన్‌లోనే. అందుకని ఈ ఈ ఈ ఈ ఈ ఏదైతే అంజలి హత్య ఉందో, హత్యకి ఈ ముగ్గురే కారణం కాదు. పోలీసుల నిర్లిప్తతే కారణం కాదు. కానీ ఎన్ని జరిగినా చివరికంటూ వచ్చి ఆగేది పోలీసుల దగ్గర ఏ కేసైనా. అవును. అలాంటప్పుడు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేయలేదు. ఉమ్. ఇప్ ఏం చేయాలంటారు అసలు ఏంటి? దేనికి పోలీసులు ఏం చేయాలా? లేకపోతే ఫోన్ల గురించి ఏం చేయాలా? పోలీసులు ఏం చేయాలి ఈ కేసు విషయంలో? పోలీసులు పోక్సో యాక్ట్ పెట్టి ఆ అబ్బాయిని రిమాండ్‌కి పంపించి ఉండాల్సింది. పంపిస్తే ఇప్పుడు ఈ అమ్మాయి ఇంకో 4 రోజులు వీళ్ళిద్దరు కొట్టుకునేవాళ్ళు, తన్నుకునేవాళ్ళు, మరీ భరించలేకపోతే హాస్టల్‌లో అవును. పెట్టేదో ఏదో ఒకటి జరిగుండేది. ఖచ్చితంగా. అసలు ఈ ప్రాణం అయితే పోయేది కాదు. అంటే అతని మీద పోక్సో కేసు పెట్టగానే ఈ పిల్ల 16 ఏళ్ల పిల్ల మొత్తం మారిపోతుంది. అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా అయిపోతుంది. అంటే ఏదో చేస్తే షూ మంత్రం అంటే అయిపోతుందని నేనేం చెప్పట్లేదు. కానీ తల్లి ప్రాణం ఉండేది కదా. ఇక్కడ తల్లి పోక్సో యాక్ట్ అంటే భయపడినట్టుగా నాకు అనిపిస్తుంది మేడం. అసలు ఆమెకు ఎట్లా తెలుస్తుందండి పోక్సో యాక్ట్ గురించి? ఇది పోలీసులు చేయాల్సింది. ఎందుకంటే లేదండి, పోలీసులు డిస్కస్ చేస్తారా మీతోటి? ఉమ్, ఈ సెక్షన్ పెడుతున్నామని పోలీసులు ఎప్పుడన్నా డిస్కస్ చేస్తారా? ఎప్పుడు డిస్కస్ చేయాలి పోలీసులు? సమాజానికి అవగాహన కలిగించే అవకాశం వచ్చినప్పుడు చట్టాల గురించి అవగాహన కలిగించాలి. ఉమ్, కానీ నేరం జరిగినప్పుడు కూర్చోబెట్టి ఏమండి ఈ సెక్షన్ ఇలా పెడతామండి అని చెప్తారా? అంటే ఎందుకు పెడతారు, ఎందుకు చెప్తారు? ఈ సెక్షన్ ఇలా పెడతాము, మీరు డబ్బులు ఇస్తే ఈ సెక్షన్ పెట్టకుండా ఉంటామని చెప్పడానికి అవగాహన ఇస్తారేమో కానీ ఉమ్. అసలు ఆ తల్లితోటి వీళ్ళు ఏం మాట్లాడతారు చెప్పండి నాకు. అంటే నేనేమనుకుంటున్నా అంటే మేడం, ఇప్పుడు ఈ కేసు విషయంలోనే బయట ఉన్న సమాజం గురించి కూడా చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే, ఈ ఫోక్సో యాక్ట్ అనేది ఎవరైనా మైనర్ బాలిక పైన రేప్ అటెంప్ట్ చేసినా, వాళ్ళతో మిస్బిహేవ్ చేసినా, సో దానికోసం ఈ యొక్క పోక్సో యాక్ట్ని కేసు కింద నమోదు చేసి పెట్టేస్తారు అనేది అందరూ కూడా భావిస్తున్నారు. సో నిజానికి మైనర్ బాలికని ఇబ్బంది పెట్టినా, తనతో లేకపోతే తనని తీసుకెళ్ళినా, ప్రేమ వ్యవహారం నడిపించినా, ఇష్టం లేకపోయినా ఇది చేసినా, సో ఆ రకంగా కూడా ఈ ఫోక్సో యాక్ట్ అనేది పెట్టవచ్చు. సో అటువంటిది లేనందున వల్ల ఇలా భయపడుతున్నారేమో అనిపిస్తుంది పేరెంట్స్. పేరెంట్స్ భయపడేది ఏముందండి ఇక్కడ? ఇక్కడ ఇది పోక్సో యాక్టు. అసలు ఈ పిల్లోడు ఎక్కడ ఉండాలి? పనిలో అయినా ఉండాలి, చదువులో అయినా ఉండాలి. అవును, తనకున్న వయసుకి. కానీ డీజే దీంట్లో ఉన్నాడు, కరెక్టే. అసలు అతనికి పెళ్లి గురించి ఆలోచించే వయసు వచ్చిందా? రాలేదు కదా. ఇప్పుడు ఈ పాప ఉంది 16 ఏళ్ళు. ఒకవేళ 18 ఏళ్ళు ఉన్నా కానీ అతనికి 19 ఏళ్ళు అయితే అది పెళ్లి వయసు కాదు కదా. అందుకని అసలు అవన్నీ ఆలోచించాల్సిన అవసరం వీళ్ళకి లేదు. కానీ వీళ్ళు ఈ నేరం చేశారు కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా పోలీసులు చేయాల్సిందేంటి? ఆ చట్టం ఉపయోగించాలి కదా. అవును. పోనీ ఏమైనా ఆ ఇంటి పెద్దలు ఎవరన్నా పెద్దల్ని పిలిపించి, మీ అబ్బాయి ఇంత నేరం చేశాడు, మేము వాడి భవిష్యత్ దృష్ట్యా వాడి భవిష్యత్ జీవితం ఆగమవకుండా ఉండటానికి నోటీస్ ఇచ్చి పంపిస్తున్నాము, మళ్ళీ కానీ రిపీట్ అయింది అంటే కనుక ఈసారి అరెస్ట్ చేస్తాము, మీ పిల్లవాడు జాగ్రత్త అని ఏమన్నా చెప్పారా? చెప్పుంటే ఆ ఇంట్లో వాళ్ళు అయినా కానీ వదిలేశారా ఆ పిల్లాడిని? అయినా ఇదంతా నేనేంటంటే, ఈ బార్గెనింగ్ జరగదు పోలీస్ స్టేషన్లో. ఈ బార్గెనింగ్ పోలీస్ స్టేషన్లో జరిగింది అంటే అర్థం ఏంటంటే లంచం కోసమే. ఎవరు లంచం ఇస్తామన్నారు? 2 ఫ్యామిలీస్ ఇచ్చి ఉండొచ్చు. ఈమె ఎందుకు ఇస్తుంది? అంజలి ఎందుకు ఇస్తుంది? అంటే బయటికి రాకుండా, నలుగురిలోకి తెలియకుండా. ఏం తెలియదు నలుగురిలో. మాక్సిమం అమ్మాయి వాళ్ళ తరపు ఉన్న ఫ్యామిలీస్ అన్ని కూడా చేస్తున్న ఇవే కదా మేడం. మాక్సిమం ఇప్పుడు బయట చూసుకుంటే ఎవరు అంటే వాళ్ళకి సంబంధించిన ఇష్యూని బయట స్ప్రెడ్ చేయకుండా ఉండడానికి ఏదో రకంగా లంచం ఇచ్చి మేనేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు కదా. ఎవరు?
చాలా ఇప్పుడు మన సమాజంలో చూస్తున్నాం కదా మేడం బయట. కాదండి, వాళ్ళు ప్రయత్నించినా పోలీసులు వినకూడదు కదా అవును, అంటున్నా. వినకూడదు. ఆ, కానీ అక్కడ ఆ. అక్కడ ఇప్పుడు చట్టం ప్రకారం నడుచుకోండి అని చెప్పటానికి కూడా వీళ్ళకి లంచాలు ఇవ్వాల్సి వస్తుంది. ఉమ్, ఇది పోలీస్ వ్యవస్థ దుస్థితి. ఇది ఒక సమస్య. ఉమ్, రెండో సమస్య, ఈ ఈ కేసు వల్ల సమాజం నిద్ర లేవాల్సింది ఏంటి అంటే, నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఒకటే సింపుల్గా, ఉమ్, మనం పిల్లలకి ఫోన్లు ఎంతవరకు అందుబాటులో ఉంచాలి, అసలు మనమైనా ఫోనుని ఎంతవరకు వాడాలి. ఉమ్, ఇప్పుడు నేను వాడతాను, నువ్వు ముట్టుకోవద్దు అంటే కుదరదు. ఉమ్, పిల్లలు ఉన్నప్పుడు మీరు స్మార్ట్ ఫోన్లు వాడొద్దు. ఏ తల్లిదండ్రులకైనా చెప్పేది ఇదే. స్కూల్స్ కూడా స్మార్ట్ ఫోన్లకి హోంవర్క్లు ఇవ్వద్దు, ఇన్ఫర్మేషన్ ఫోన్లకు ఇవ్వద్దు. ఇంతకుముందు డైరీలు ఉండేవి, డైరీలు రాసుకొచ్చేవాళ్ళు పిల్లలు. అవును. ఇప్పుడు మెసేజ్లు వస్తున్నాయి. సెలవైన మెసేజు, చావైన మెసేజు, బతుకైన మెసేజు. అందుకని ఫోన్ని అన్నిటికీ వాడటం తగ్గించాలి. అది టెక్నాలజీ కాదనట్లా. ఉమ్, టెక్నాలజీ అవసరమైన వాళ్ళు, పనికి టెక్నాలజీ అవసరమైనప్పుడు మాత్రమే ఆ టెక్నాలజీని వాడాలి తప్పితే ఉమ్, టెక్నాలజీయే పని అవ్వకూడదు. అక్కడ వచ్చింది ప్రాబ్లం. అందుకని ఇప్పుడు దీన్ని బట్టి ఈ దేశంలో ఎంతమంది టెక్నికల్ నాలెడ్జ్ ఉండి ఉమ్, టెక్నాలజీ ఉన్న ఫోన్ని వాడుతున్నారు, టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా ఎంతమంది వాడుతున్నారు అనేది లెక్క వచ్చింది కదా. ఇప్పుడు అర్థమైంది కదా అర్థమైంది. ఎవరికి అవసరం, ఎవరికి అనవసరం. అనవసరమైన వాళ్ళందరి చేతుల్లోకి అది వెళ్ళి అనవసరమైన పనులన్నీ చేస్తుంది, అవును. మనతో చేపిస్తుంది. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రభుత్వాలు కూడా ఒకంత అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. ఉమ్, అలాగే ఈ ఫోన్ కూడా ఒక నియంత్రణ తీసుకురావాల్సిన అవసరం ఉంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్, చూసారు కదా కృష్ణకుమారి గారు చెప్పిన దాంట్లో మీకు ఎంతవరకు ఆమె చెప్పింది వాస్తవం అనిపిస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా నిజంగా ఈ పోలీసులు కనుక ఎప్పుడైతే ఆమె ఇంట్లో నుంచి తీసుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడో దాని తర్వాత ట్రేస్ చేసి వెనక్కి తీసుకొచ్చినప్పుడు అతని పైన పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసి ఉంటే ఆ తేజస్విని వాళ్ళ తల్లిని శివ హెల్ప్ తీసుకుని ఖచ్చితంగా చంపు ఉండేది కాదు. ఒక 4 రోజులు 5 రోజులు అయితే నిజంగా వాళ్ళ తల్లి బిడ్డల మధ్య మళ్ళీ ప్రేమానురాగాలు కొనసాగాయి. సో ఇక్కడ ఏంటంటే శివ కూడా బయటే ఉండటం, తప్పు చేసిన శివ కూడా బయటే ఉండటం, సో దానివల్ల మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఫోన్లో మాట్లాడుకోవడం ఇటువంటివి కూడా జరగటం. సో ఈసారి తినను లేపేస్తే మనకి ఇంకెవరు అడ్డు ఉండరు కదా, తినే కదా పోలీసులు అంటూ కేసులు అంటూ భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈమెను అంతం చేయాలని చెప్పేసి అంతం చేసేసారు. సో దీంట్లో పోలీసుల యొక్క పూర్తి నిర్లక్ష్యం ఉందని చెప్పేసి మేడం అంటున్నారు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటనే విషయం కూడా మా కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.